ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఒక ప్రైవేట్ సంస్థకు పరీక్షలు దిద్దడం అప్పగించడం అనేది సమంజసమైన గత ప్రభుత్వం అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటివి జరగలేదు. నేనేమంటున్నానంటే కండ కవరం ఎక్కినప్పుడు, కండ్లు కనిపించినప్పుడు, నేను పాలకుని అనుకున్నప్పుడు, నేను ప్రజాప్రతినిధి కాదు, ఈ తెలంగాణ అనేటటువంటి రాజ్యానికి నేను ఒక రాజును అనుకున్నప్పుడు, ఇంకోడు యువరాజు అనుకున్నప్పుడు ఇవన్నీ కండ్లకు కనిపించవు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే మధ్యవర్తుల ద్వారా, వాళ్ళకు సంబంధించినటువంటి బ్రోకర్ల ద్వారా నన్ను విదేశాలకు పంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకని విదేశాలకు పంపడం? అంటే మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కొంత ఇష్యూ కూల్ అవుతుంది, మీరే దీనికి మొత్తం సూత్రధారి, ఎందుకంటే గ్లోబరీనా అనేటటువంటి బయటి ప్రపంచానికి తెలియదు దీనికి సంబంధించిన మొత్తం వ్యవహారాలు. ఎందుకంటే నేను 6 నెలల ముందే జ్యోతిష్యం చెప్పిన. సుమారు 8 రోజులు కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నది. దాని నుంచి తప్పించడానికి అప్పటికి కూడా రాజుకు బుద్ధి రాలే. ఈ యొక్క ఇంటర్మీడియట్ సంక్షోభం కొట్టుకొని పోవాలి అంటే బాహుబలి పంపు తెరవాలని చెప్పి ఒక మహాతల్లిని హెలికాప్టర్ ఇచ్చి స్మితా సబర్వాల్ గారి చేత బాహుబలి పంప్ హౌస్ను ఓపెన్ చేసి ఆ నీళ్లకు ఇంటర్మీడియట్ సంక్షోభం కొట్టుకపోతుంది అనేటటువంటి భ్రమల్లో ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి రాజు ఉన్నాడు. నా మీద ఎంక్వైరీలు ప్రారంభించి నా ఆస్తులు పాస్తులు ఫ్రెండ్స్ వీళ్ళందరి మీద ఇవన్నీ ఒక 6 నెలలు ఎక్సర్సైజ్ చేసి అక్టోబరు 4వ తారీఖున ఉదయం 6:05 పాలోడు వచ్చినట్టుగా నా ఇంటికి వచ్చారు. అంటే ఉద్యమంలో మధుసూదన్ రెడ్డి క్లియర్గా ఉన్నాడు, అది కనిపించలేదు వాళ్ళకు, చేయించిన వాళ్ళకి. అంటే ఉద్యమంలో క్లియర్గా ఉన్నటువంటిది వాళ్ళకి తెలుసు. రెండవ విషయం తెలుసు, మధుసూదన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎక్కడున్నా సరే, ఉద్యమంలోనైనా ఉద్యమం తర్వాత అయినా ఇంకోటైనా, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా మీకు 2-3 అంశాలు. హెల్త్ కార్డు వర్కౌట్ కాదు అని చెప్పిన, జోనల్ సిస్టమ్ రద్దు ఆత్మహత్య సదృశం అని చెప్పిన, కట్టు బట్టలతోటి కోదండరామును ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గెంటేస్తే తప్పు అని చెప్పిన, నా హక్కున చేర్చుకున్నా. ఇవన్నీ వాళ్ళకి నేను ఆశ్రయం కల్పించిన. ఇదే కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క హక్కులను కాలరాసి 5 సంవత్సరాలకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని తొక్కి పెడితే సరూర్ నగర్ గడ్డ మీద గొంతెత్తి అరిసిన ముఖ్యమంత్రి గారు, అందులో వాళ్ళ యొక్క తాబేదారు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఐఏఎస్ అధికారులు అంటలేను, కొంతమంది అందరు ఐపీఎస్ అధికారులు అంటలేను. ఆ ఇండియన్ పోలీస్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఒక సింహం కనిపిస్తే సినిమాలో డైలాగ్ చెప్తారు, కనిపించని 4వ సింహమే రా నేను అని. ఆ కనిపించని 4వ సింహమే ఈ యొక్క దొరకు బ్రోకర్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారు. ఐపీఎస్ అనే ముద్ర తగిలించుకొని దొరకు చాకరీ చేసేటటువంటి బోగస్ ఐపీఎస్ బ్రోకర్ ఐఏపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు 5-6 మంది లేడీస్ని ఆఫీస్కు పిలిచి లకడియా పూల్లో వాళ్ళ చేత నా మీద రెచ్చగొట్టి సిద్దిపేటలో, మోదంజయ్ మార్కెట్లో, నల్లగొండలో, వరంగల్లో అక్రమ కేసులు బనాయించి నన్ను జైలుకు పంపించాలని తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా నేను భయపడలే, ఎన్నడూ కాలు పట్టుకోలే. ఇవన్నీ జరిగిన తర్వాత 4 సంవత్సరాలైనా కూడా ఏసీబీ 1 అడుగు ముందుకు 2 అడుగులు ఎందుకు, ఏం చేయడానికి లేదు అక్కడ. ఒకవేళ నిజంగానే నా దగ్గర 10 కోట్లు ఉంటే, లేదా నిజంగానే 20 కోట్లు ఉంటే, నీలాంటి వాని దగ్గర ఎవరి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు పట్టుబడి ఉంటే, అరే ఖచ్చితంగా మధుసూదన్ రెడ్డికి ఇటువంటి తప్పుడు పని చేసిండు భయ్, ప్రభుత్వానికి ఉద్యోగులకే కలంకం తెచ్చిండు, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘానికి కలంకం తెచ్చిండు అంటే అది వేరే విషయం. అవన్నీ కాకుండా ఇవి ఏవి కాకపోతే నవీన్ మిట్టల్ అనేటటువంటి ఒక ఐఏఎస్ అధికారిని నా కోసం ఇంటర్ బోర్డులో నియమించి దాదాపు సంవత్సరం పాటు ఇంటర్మీడియట్ బోర్డులకు రావద్దని దొంగతనం కేసులు బనాయించి రకరకాలుగా చేసి ఉద్యోగం పీకేయాలని చెప్పి, తెలంగాణలో ఒకవేళ మళ్ళీ దొరరాజ్యం వస్తే, మళ్ళీ ఈ దొరల పరిపాలన కనుక వచ్చి ఉంటే, మళ్ళీ ఆ కుటుంబం పరిపాలన వచ్చి ఉంటే మధుసూదన్ రెడ్డికి నూకలు చెల్లినట్లే అనేటటువంటిది నాకు చాలామంది పోలీస్ అధికారులు చెప్పినటువంటి మాట.